ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు కదా. మేము డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. గ్రోసరీ ఐటమ్స్, మంత్లీ గ్రోసరీ ఐటమ్స్ తెచ్చుకోవడానికి. బట్ ఈ మంత్ కొంచెం లేట్ అయ్యింది. నార్మల్గా అయితే రెగ్యులర్గా మేము కిరాణా షాప్లో తెచ్చేసుకుంటాము. బట్ ఈసారి డీమార్ట్కి వెళ్దాము, డీమార్ట్లో తీద్దామని చూద్దాం. రాసుకున్నాను, ఆ లిస్ట్ ప్రకారంగానే తీసుకొద్దాము, వేరే కొత్త ఐటమ్స్ ఏం తేకూడదు అని ఫిక్స్ అయ్యాను మైండ్లో. చూద్దాం, అక్కడికి వెళ్ళాక మనసు మారుతుందా లేదా ఏంటనేది తెలీదు. వచ్చాక నేను మీకు షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను అనేది. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా, లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేసేసేయండి. అండ్ ఇంతే సింపుల్గా ఈ విధంగా లిప్స్టిక్ అండ్ రింగ్స్ పెట్టేసుకున్నాను, బ్లాక్ బీడ్స్, వాచ్, అంతే. ఇదేనమాట. అంతే. శ్రీధర్ అయితే రెడీ అవుతున్నారు. తను వచ్చేస్తే మేమిద్దరం కలిసి ఎంవీపీ డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. మాకు అదే దగ్గర. సో ఎంవీపీ డీమార్ట్కి వెళ్దామని అన్నారు. యాక్చువల్లీ నేను జగదాంబ దగ్గరికి వెళ్దామని అన్నాను, బట్ జగదాంబ వద్దన్నారు. సో అందుకే ఎంవీపీ డీమార్ట్కి వెళ్ళి తీసుకుని వచ్చేసాక అప్పుడు మీకు షేర్ చేస్తాను. ఓకేనా? చూస్తుండండి, మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. చాలామంది నేను వాచెస్ ఎక్కువ పెట్టుకుంటాను కదా, నా వాచెస్ కలెక్షన్ చేయమన్నారు. ఆల్రెడీ నేను ఇది మీకు షేర్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి చూడలేని వాళ్ళ కోసం అని చెప్పి చూపిస్తున్నా. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? చెక్అవుట్ చేయండి. అంటే సేమ్ కాకపోయినా ఆల్టర్నేటివ్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది కాబట్టి మీకు వాచెస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, క్లాతింగ్ అన్నిటి మీద చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. బ్యూటీ మీద చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఫాజిల్ వాచ్. సో ఇది ఫాజిల్ బ్రాండ్ అనమాట. ఇది నాకు మన సబ్స్క్రైబరే గిఫ్ట్ చేశారు. తను యూఎస్లో ఉంటుంది అనమాట. సో తను నాకు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది ఫాజిల్ వాచ్. ఇదైతే నేను చాలా రేర్గా పెడతాను, ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉండేటప్పుడు పెడతాను. అండ్ చాలా బాగుంటుంది ఫాజిల్ బ్రాండ్. ఇది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, ఇంకా చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. సో గుర్తుగా అలానే ఉంచుకున్నాను. ఇది చాలా జాగ్రత్తగా వాడతాను, నేను కొంచెం కాస్ట్లీ కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రాగా. ఇది వచ్చేసి నాకు శోభా గారు, నారీ మేకర్స్ శోభా గారు నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు ఇది కూడా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది రెగ్యులర్గా నేను పెట్టుకుంటాను, మీరు చూసే ఉంటారు కదా. సో ఇది నేను రెగ్యులర్గా పెట్టుకుంటాను అనమాట. గోల్డ్ కలర్ బాగుంటుంది, సారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటుంది. రాగా టైటన్ అనమాట. అండ్ ఇది కూడా డీబీ. ఇది మన సబ్స్క్రైబరే, తన పేరు లల్లి, లాలస లల్లి అని చెప్పి. సో ఇది కూడా తను నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఫాజిల్ వాచ్ ఇచ్చిన తన పేరు మనీ అనమాట. అండ్ ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది బాగుంటుంది, కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ నార్మల్ అన్బ్రాండెడ్ అనమాట. ఇది బ్రాండ్ కాదు, బాగుంటుంది. మెయిన్ డిజైన్ అది బాగా నచ్చి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా అక్క ప్రజెంట్ చేసింది నా బర్త్డేకి. ఫాస్ట్ ట్రాక్ అనమాట. అంటే అన్నీ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా అని బ్లాక్ ఇచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ సింపుల్గా క్యూట్గా ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్. అండ్ ఇంకా చాందిని నా బర్త్డేకి ఇచ్చింది, అది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇంకొన్ని వాచెస్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాయి అనమాట. సో ఇలా ఇవి నా వాచ్ కలెక్షన్స్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేసేసేయండి. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో ఇంక మేము డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 11:15, 11:30 అరౌండ్. ఎంవీపీ ఉంది కదా డీమార్ట్, అక్కడికైతే వెళ్తున్నాం. గాదిరాజు ప్యాలెస్ పక్కన. జగదాంబకి వెళ్దాం అనుకున్నాను, బట్ శ్రీధర్ వద్దన్నది. ఇదైతే దగ్గర కదా, సో మనకి కూడా వెళ్ళి వచ్చడానికి ఫాస్ట్గా టైం పడుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇదిగోండి డీమార్ట్. చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే వెళ్ళింది మార్నింగ్ టైం కదా. అండ్ వీక్ డేస్లో పిల్లల స్కూల్స్ అవి ఉంటాయి, అండ్ మంత్లీ గ్రోసరీస్ కూడా చాలామంది చేసేస్తారు కాబట్టి సో ఖాళీగా ఉంది. హ్యాపీగా చేసేసి షాపింగ్ బేగా వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. సో శ్రీధర్ న్యూ లుక్ అనమాట ఇది. ఒక్కొక్కసారి ఒక్కొక్క లుక్లో కనిపిస్తారు. అండ్ ఇంక ఇక్కడైతే షాపింగ్ చేసేస్తున్నాము, లిస్ట్ ప్రకారంగా తీసుకున్నాము. బట్ స్నాక్ ఐటమ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ అయ్యాయి అనమాట. బిల్ ఎంత అయ్యింది అండ్ నెక్స్ట్ నేను ఏం తీసుకున్నాను అవన్నీ మీకు ఇంటికి వెళ్ళాక షేర్ చేస్తాను. ఓకేనా? సో ఈలోపు గెస్ట్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ ప్రైస్ మీకు రివీల్ చేసేసాను కాబట్టి మీరు చూడండి. అంతే, ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బిల్ చూసి షాక్ అనమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు ఇంకంతే. ఇలా మనం రెగ్యులర్ ఎవ్రీ మంత్ రామనుకోండి, ఎప్పుడైనా
వస్తూ ఉంటామన్నమాట. సో ఇంక ఇవన్నీ బండిలో పెట్టేసి పట్టుకెళ్ళిపోవడమే ఇంటికి. సో ఇప్పుడైతే డీమార్ట్ హాల్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మైక్ మా వర్షమ్మ పెట్టిందనమాట. ఎందుకంటే 2 ఫ్యాన్స్ ఆన్లో ఉన్నాయి. మమ్మీ మైక్ పెట్టుకుని చేయి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంది. అందుకనే మా వర్షమ్మ రిక్వెస్ట్ మేరకు మైక్ అయితే పెట్టి చేస్తున్నాను. సౌండ్ ఎలా వస్తుందో చెప్పండి. సో షాపింగ్ అయితే మాత్రం అసలు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటారు చూసారా, అలా అన్నమాట. బిల్స్ ఎక్కడున్నాయో, ఎస్. సో మొత్తం టోటల్ బిల్ అయితే 7,059 రూపీస్. షాక్ లిటరలీ. మామూలుగా కిరాణా షాప్లో 3,500తో అయిపోద్ది, 4,000తో అయిపోద్ది. అంటే యాక్చువల్లీ ఎందుకంటే మేము తీసుకున్నవి పెద్దవి తీసుకున్నాంలేండి, అందుకనే ఇంత బిల్ అయ్యింది. సో మెయినే చూపిస్తాను, ఓకేనా. ఇవి ఆబ్వియస్లీ డీమార్ట్కి వెళ్తే తీసుకుంటాను. మా రితిక కావాలనే వెనక్కి అటు ఇటు తిరుగుతుంటుంది, ఎందుకంటే వీడియోలో పడాలని చెప్పనమాట. సో ఇక్కడైతే లిటిల్ హార్ట్స్, ఇవి మా ఫేవరెట్ బిస్కెట్ ప్యాకెట్స్ అండి, మాకు చాలా ఇష్టం. సో కాంబోలో తీసేసుకుంటాం అనమాట. టోటల్ 4 బిస్కెట్ ప్యాకెట్స్, పెద్దవి చాలా ఇష్టం మాకు, అందుకే ఇది తీసుకున్నాం. అండ్ పిల్లల కోసం అయితే చాకోస్, ఇవి రెగ్యులర్గా అయితే అస్సలు ఇవ్వనండి. ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తే తీసుకుంటాను అంతే తప్ప రెగ్యులర్గా వాళ్ళకి మిల్క్లో ఇవ్వను. వాళ్ళు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏదో తాగుతారు. సో వెళ్ళాను కదా అని చెప్పి డీమార్ట్కి వెళ్తే కంపల్సరీగా తీసుకుంటాను అనమాట. రేర్గా ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. అండ్ తర్వాత ఇవి తీసుకున్నా, ఇవి రియల్ యాపిల్ జ్యూసెస్. యాక్చువల్లీ ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇందులో ఇంకొకటి కూడా ఉంటుంది, ఎందుకంటే చెప్తాను ఉండండి. తాంబూలాలకి వస్తారు కదా, సో వాయనం ఇవ్వడానికి ఇవి వచ్చిన వాళ్ళకి తాగడానికి అని చెప్పి తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి మాజా, ఒకటేమో యాపిల్ జ్యూస్ తీసుకున్నాను. ఇవైతే మనకి డీమార్ట్లో తక్కువకి వస్తాయి కదా, అందుకనే. నెక్స్ట్ ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఇవి. సో ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ పేస్ట్ చూసారా ఎలాగెళ్తుందో, ఎలా. తర్వాత ఓట్స్, రెగ్యులర్గా శ్రీధర్ ఓట్స్ తింటున్నారు కదా, సో అందుకని చెప్పేసి సో ఓట్స్ అనమాట, సఫోలా ఓట్స్, ఇవి రోల్డ్ ఓట్స్, ఇవి తీసుకున్నాం ప్యాకెట్. పన్నీరు టెట్రా మిల్క్ ప్యాకెట్స్, ఇవన్నీ చాలా తక్కువకి వస్తాయి, అందుకని చెప్పి తీసేసుకున్నాం అనమాట. సో పన్నీర్ తీసుకున్నాను, మా ఇంట్లో పన్నీర్ వీక్లీ 2 ఉంటుంది, అందుకనే. స్నాక్ ఐటమ్స్ చూసారు ఎన్ని ఉన్నాయో. ఇవి వచ్చేసి 1+1 అనమాట. 1+1 శ్రీధర్కి మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకనే తీసుకున్నాం. నెక్స్ట్ సోప్స్ ఇలాగ ప్యాకెట్లో తీసుకున్నాం. ఇంకా మిల్క్ మేడ్, ఈ మిల్క్ మేడ్ ఫ్రిడ్జ్లో పెడతామా నెక్స్ట్ డే ఖతం అయిపోద్ది. మా రితికాయ వెళ్ళిపోయి చాట్గా. అండ్ పాప్కార్న్ ప్యాకెట్స్ అనమాట ఇవి. సో పాప్కార్న్ ప్యాకెట్స్. తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్, హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్స్. అండ్ ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్, అవి మసాలా ఫ్రైస్ పెరి, ఇవి నార్మల్ సాల్టెడ్ అనమాట. ఈ 2 రితిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే. నెక్స్ట్ మేము పింక్ సాల్ట్ వాడతాము. సో పింక్ సాల్ట్ నార్మల్ది వాడట్లేదు, చాలా రోజులు అయిపోయింది నార్మల్ది వాడి. అండ్ గులాబ్ జామ్ చేయాలి, అందుకని చెప్పి తీసుకున్నాను. శ్రావణ మాసం కదా, శుక్రవారాల పూట ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి. అండ్ ఈ సోయా స్టిక్స్, ఇవి కూడా 1+1 అనమాట. తర్వాత ఇవి కూడా తీసుకున్నాం, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్. సో ఇవి కూడా తీసుకున్నాం, ఈ బిస్కెట్ ప్యాకెట్. ఇవన్నీ స్నాక్సే, ఏదో చెప్తున్నానా, స్నాక్సే మా పిల్లల కోసం అనమాట. అండ్ బూస్ట్, ఇద్దరికి బూస్ట్ ప్యాకెట్. తర్వాత ఇవన్నీ కూడా పాస్తా ప్యాకెట్స్, ఇవన్నీ పాస్తా. ఇవన్నీ కూడా మా ఫేవరెట్. ఇవి మాకు చాలా ఇష్టం, ఇవి లేకుండా మేము ఒక్కరోజు కూడా ఉండలేము. అంత లేదులే, ఒక్కరోజు కూడా ఉండలేరంట ఇలాంటప్పుడే. సో ఇందులో ఇంకా రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయండి, అంటే లైక్ ఏమంటారు, నార్మల్ గ్రాసరీ ఐటమ్స్. ఇంకా వెళ్ళి మీరు మీ వర్క్ చేసుకోండి, డిస్టర్బెన్స్ చేయకూడదు ఇంకా. సో నాప్కిన్స్ తీసుకున్నాను 59 రూపీస్కి 4. వీళ్ళకి క్యారేజ్ బాక్సెస్లోకి వాటికి నాప్కిన్స్ కావాలి కాబట్టి. అండ్ టిష్యూస్ తీసుకున్నాను, ఇవి కావాలి ఫ్రై ఐటమ్స్ అవి చేసినప్పుడు. అండ్ ఇగోండి ఇలా పెద్ద ఆయిల్ బాటిల్స్ అనమాట, గోల్డ్ డ్రాప్. నువ్వు ఇవన్నీ లాన్ పెడిదిగానే ఉండి, నేను చెప్తూ ఉంటాను. సో ఇది గోల్డ్ డ్రాప్ ఆయిల్ 2 లీటర్స్ అనమాట. ఇది ఆఫర్లో వచ్చింది మాకు, అందుకని చెప్పి తీసుకున్నాము. తర్వాత ఇగోండి
పల్పీ ఆరెంజ్ నార్మల్గా అయితే 90 రూపీస్, బట్ మనకి డీమార్ట్లో 60 రూపీస్కి వచ్చిందనమాట. ఇది ఇక్కడ తక్కువ. పెట్టే, ఫ్రిడ్జ్లో పెట్టే. నెక్స్ట్ సాఫ్ట్ టచ్. ఇది మా ఇంట్లో బట్టల పని రోజు విడిచి రోజు ఉంటుంది, అందుకే దీంట్లో పెట్టే. నెక్స్ట్ టెట్రా ప్యాకెట్లు తీసుకుంటాం అనమాట, ఎందుకంటే టెట్రా పాల్ ప్యాకెట్లు ఇవి కూడా టెట్రా ప్యాకెట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టామా. ఇది ఓట్స్లోకి అని చెప్పి జాగ్రత్త, ఓట్స్లోకి అని చెప్పి తీసుకున్నాను. అండ్ కెచప్, శాండ్విచ్లు, ఆమ్లెట్లు అలాంటప్పుడు అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోవచ్చింది అది, అందుకే తెచ్చాం. ఇదిగోండి ఇందాక ఇవి ఉన్నాయి కదా, సో ఇదిగోండి మాజా. సూపర్ ఉంటాయి మాజా కూడా. ఇవి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ లైజాల్ అండి. మా ఇంట్లో రోజు విడిచి రోజు కంపల్సరీగా మాపింగ్ ఉంటుంది, అందుకని చెప్పేసి. హార్పిక్, తర్వాత ఎక్సో డిష్ బార్స్, ఇవి తెలుసు కదా, ఇవన్నీ కామనే, అందుకే ఏం చూపించట్లేదు ఇవి. నెక్స్ట్ జిఆర్బి నెయ్యి. ఆల్రెడీ మమ్మీ మాకు నెయ్యి ఇస్తారు, కానీ మళ్ళీ నేను తీసుకుంటాను అనమాట. నెయ్యి ఎక్కువ అవుతుంది పిల్లలకి, బ్రెడ్ టోస్ట్కి అన్నిటికి కూడా. మధ్యలో మైక్ వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. వద్దు. తర్వాత న్యూటెల్లా, వీళ్ళకి బ్రెడ్ స్ప్రెడ్ న్యూటెల్లా అనమాట. నెక్స్ట్ ఇది పౌడర్ వీళ్ళు వాడతారు, పిల్లలు శ్రీధర్ వీళ్ళు వాడతారు. జామ్ బాటిల్, కిసాన్ జామ్ బాటిల్ చూసారు, అన్నీ వీళ్ళవే ఉంటాయి, పిల్లలవే ఉంటాయి, ఇంకా అంతకుమించి ఇంక పెద్దవి ఏమి ఉండవు. అండ్ ఇది వచ్చేసి కల్లుప్పు అనమాట, శుక్రవారం పూట బయట పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇవి నా ఫేవరెట్ శనగలు, ఇవి నేను రెగ్యులర్గా తింటాను అనమాట, మంచి ప్రోటీన్, అందుకే సో ఇది కంపల్సరీగా మేము తింటాము. అండ్ ఇంకా ఇగోండి కొలిన్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇవే ఐటమ్స్, మ్యాక్సిమం ఇవే ఐటమ్స్కి ఇలాగ అయ్యాయి అనమాట. అన్నీ కొంచెం పెద్ద పెద్ద సైజులు కదా, ఇవి మాకు అలాగా స్నాక్స్ అయితే చెప్పలేమో 10 డేస్లో అయిపోవచ్చు, మిగతా ఐటమ్స్ అయితే ఒక 2-3 నెలలు వస్తాయి అనమాట, అందుకని చెప్పేసి. సో అయిపోయింది మ్యాక్సిమం అంతే. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, అవి నార్మల్, అవి ఇవన్నీ మా నార్మల్ ఐటమ్స్, సేమియా ప్యాకెట్లు ఇవన్నీ. సో నార్మల్ గ్రాసరీ ఐటమ్స్, ఉప్మా నూక, తర్వాత రాగి పిండి, మినప్పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, శనగపప్పు, కందిపప్పులు ఇవన్నీ అనమాట. సో ఇంకా లైవ్ కూడా ఎండ్ చేసేసి, లైవ్ అంటున్నాను చూసావా, నేను ఇవాళ ఎలుగో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో గైస్ అయిపోయింది, మన వీడియో అయితే కంప్లీట్ చేశాను డీమార్ట్ హాల్. అదన్నమాట. మీరు కూడా డీమార్ట్కి వెళ్తే ఇలాగే మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఇంకా ఎండ్ చేసేస్తున్నాము. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.